న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఇవాళ ఒక చిన్న స్పెషల్ పచ్చడి చేసుకుందామండి. మామూలుగా పుదీనా పచ్చడి చేస్తాము, కొబ్బరి పచ్చడి చేస్తాం. కొబ్బరి వేరు, పుదీనా వేరు. కొబ్బరి పుదీనా రెండు కలిపి పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇది వర్షాకాలం కదా, విపరీతంగా వస్తుంది పుదీనా. కొంచెం చూసుకోండి, ఈ పుదీనా ఆకుకూర కట్టల్లో జలగలు కూడా కనపడుతుంటాయి అప్పుడప్పుడు. కాస్త కేర్ఫుల్గా చూడాలి. బాగా ఆకుకూరని జాడించి ఎక్కువ సార్లు కడిగి పచ్చడి చేసుకుంటే వర్షాకాలం కాబట్టి ఇంకా చక్కగా కొబ్బరి వేసినప్పుడు 2-3 రోజులు ఉంటుంది. బాగా నిల్వ ఉండాలి. ఇంకో 4-5 డేస్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. విడిగా కనుక మనం అది పెట్టి 2 డేస్ ఖచ్చితంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో వేసే చింతపండులో కూరలో కొంచెం పక్కల్లో చింతపండు వేస్తాం కదా, చింతపండుని దాని శుభ్రం కడిగేసి వేడి నీళ్ళు పోసి నానబెట్టండి. ఇందులో కనుక చన్నీళ్ళు పోసామా పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఆ 2 రోజులు కూడా నిల్వ ఉంటుంది. జాగ్రత్త వేసుకోండి. ఇందులో కొంచెం తిరగమాత వేద్దాం. దీనికి పుదీనాకి దానికి స్వయంగా మంచి వాసన ఉంటుంది కదా. ఇంకా వెల్లుల్లిపాయలు వేయకండి. తాలింపులు చాలా మంది చిల్లిపాయలు వేస్తారు కదా, పుదీనా వాసన సరిపోతుంది. చిల్లిపాయలు 2 స్పూన్లు నూనె వేద్దాము. జనరల్గా కొబ్బరి పచ్చడికి మెంతులు వేయమండి, మినపప్పు వేయాలి. అయితే ఇది మనం పుదీనా వేస్తున్నాం కాబట్టి కొన్ని మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ మెంతులు. మెంతులు బాగా వేగాక 1 స్పూన్ ఆవాలు, ఆవాలు చుట్టుపట్లాడాక ఒక 2 స్పూన్ల మినపప్పు, మనం చేసుకునే పక్కన పెట్టండి. సుమారుగా ఒక అరచిప్ప కొబ్బరి వేస్తున్నాం. ఆకాయ కొబ్బరి, 2 గుప్పెళ్ళ పుదీనా అయితే ఒక గుప్పెడు ఎండుమిర్చి, అది ఒక 25-30 కాయలు అనుకోండి. కొలతలో చూస్తే ఒక 25-30 గ్రాములు లాగా ఎండుమిర్చి వేసేద్దాం. మిరపకాయలు దోరగా వేగనిచ్చి ఒక చిటికెడు ఇంగువ, తర్వాత ఒక చిటికెడు పసుపు, ఇప్పుడు చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేద్దాం. కొబ్బరి కొంచెం ఈ కాలంలోనండి కొంచెం వేగనిస్తేనే బాగుంటుంది, లేకపోతే ఉండటం లేదన్నమాట. పచ్చి కొబ్బరి కూడా చేయొచ్చు, ఊరికే కాస్త కలర్ రావడానికి అనమాట. తర్వాత మనం అట్టి పెట్టుకున్న పుదీనాని వేసేయండి ఇందులో. పచ్చి పుదీనా, పచ్చి కొబ్బరి కూడా చేసుకోవచ్చు. కొద్దిగా నిలవ ఉండాలి. దీంట్లో ఏదైనా వర్షాకాలపు దోష గుణం పోవడానికి ఇలా ఒక్కసారి పొయ్యి మీద పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఏదైనా దోషం ఉంటే తగ్గిపోతుంది. వేగిన పుదీనా కొబ్బరి రుచి వేరు, పచ్చి పుదీనా కొబ్బరి రుచి వేరండి. 2 చేసి చూడండి, ఏది నచ్చితే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. లైట్గా ఆకు మగ్గినట్టు కనపడుతుంది. ఇది పూర్తిగా ఉడికిపోక్కర్లేదు, వేగిపోక్కర్లేదు. మనం వేసిన ఆకు చిన్నగా అయిపోయింది, స్ట్రింక్ అయిపోతుంది. ఇలా సరిపోతుంది. ఆపేద్దాము. సరిపడగా ఉప్పు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు, హాట్ వాటర్ పోసి నానబెడితే కనుక పచ్చడి చక్కగా నిల్వ ఉంటుందండి. ఇందులో వేసేయండి. ఓసారి అటు ఇటు కలిపేసి దీన్ని చల్లారనిచ్చి మిక్సీలో వేసేద్దాం. రుబ్బేయటం, పైన మళ్ళీ కొంచెం చిన్న తాలింపు వేసుకోవటం అందంగా ఉండటం కోసం. పచ్చడి రెడీ. మిక్సీ జార్లో వేసేద్దాము. మిక్సీ జార్లో వేసాం కదా, నీళ్ళు పోయొద్దు, గ్రైండ్ చేసేద్దాము. అయితే ఒకవేళ ఇది మనకు గట్టిగా ఉంది, కొంచెం పలచగా కావాలంటే మరెక్కాల్చిన నీళ్ళు పక్కన పెట్టుకోండి. చల్లారిన నీళ్ళు, చల్లార్చిన నీళ్ళు పోస్తే పచ్చడి పాడు కాకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలా తాత్కాలిక పచ్చళ్ళు, చట్నీలలో చన్నీళ్ళు పోస్తే తొందరగా పాడైపోతుంది. అందుకని చల్లార్చిన నీళ్ళు ఉంటే అవి పోసేసుకుంటే సరిపోతుంది. పచ్చడి మిక్సీలో వేసేసాము, చూద్దాం ఎలా వచ్చిందో.
మన కొబ్బరి ఎంత ముదురుగా ఉంటే పచ్చడి అంత డ్రైగా కనపడుతుంది. కొబ్బరికి ఒక్క రవ్వ లేత కొబ్బరి అయితే ఎక్కువ బాగుంటుంది. జనరల్గా పుదీనా పచ్చడిలో చిన్న బెల్లం వేసుకుంటాం, చింతపండు పెడతాం కాబట్టి. మనం ఆల్రెడీ ఇందులో కొబ్బరి వేసాం, కొబ్బరి తీపి ఉంటుంది కాబట్టి ఇంకా బెల్లం అవసరం ఉండదు. అలవాటు ఉంటే ఒక చిన్న గోలికాయ ఇంత బెల్లం వేసుకోవచ్చు. చిన్న తిరగమాత పెట్టుకుందాం ఇందులో. యాక్చువల్గా చేయకపోయినా పర్వాలేదు, ఇలాగే వేసుకోవచ్చు. కొంచెం అందం కోసం వేస్తాం అంతే. ఒక హాఫ్ స్పూన్ నూనె. వెల్లుల్లిపాయలు మీ చాయిస్ అండి, కావాలంటే వేసుకోవచ్చు. పుదీనా బాగా గుమగుమలాడుతుంది కాబట్టి నేను వేయను. ఒక పావు టీ స్పూన్ ఆవాలు. ఆవాలు చిటపట్లాడాక కొద్దిగా మినపప్పు. శనగపప్పులు అవి పచ్చళ్ళలోకి నాకు నచ్చదండి. ఒకవేళ మీ చాయిస్ అయితే శనగపప్పు, మినపప్పు, పప్పులు తాలింపులు అన్నీ వేసుకుంటారు. వేసుకుంటే వేసుకోవచ్చు, అక్కర్లేకుండానే రుచిగా ఉంటుంది. ఓ 2 ఎండుమిర్చి వేద్దాము. గుమగుమలాడే పుదీనా కొబ్బరి పచ్చడి రెడీగా ఉంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. తడి తగలకుండా మంచి పొడి స్పూన్ కనుక పెట్టుకుంటే 2 రోజులు బయట పెట్టినా చక్కగా నిలవ ఉంటుంది. వర్షాకాలము, ఇప్పుడు ఈ కాలంలో, శీతాకాలంలో కూడా. ఒకవేళ ఇంకా 2-3 రోజులు ఉంచుకోవాలంటే టైట్ బాక్స్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా 1 వీక్ పాటు ఇదే వాసన వస్తూ చక్కగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.